అనేది వాతావరణానికి విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉందా పంటల్లో అధిక దిగుబడులు చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సోయా పంటలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి, సోయా పంటలను సాగు చేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే దిగుబడి చేతికొస్తుంది. లేదంటే రైతులు అప్పుల పాలు కావాల్సిందే. అసలు ఏ చీడపీడలు ఆశించాయి, వాటిని ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతం సోయాబీన్ పంట చూసుకున్నట్లయితే మరి కాయ తయారయ్యే దశలో ఉంది. సుమారుగా అంటే 70 రోజుల దశలో ఉంది. మరి ఇప్పుడు ఇంకా సుమారుగా 30 రోజులలో పంట కోతకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ దశలోనే ఉష్ణోగ్రతలు అధికంగా కావడం వల్ల ఈ ఒక 2-3 రకాల సమస్యలు ఈ సోయాబీన్లో కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా లద్దె పురుగు సమస్య, అదేవిధంగా పల్లాకు తెగులు సమస్య, అదేవిధంగా ఈ కాండపు కుళ్ళు లేదా కాయకుళ్ళు సమస్య కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందించే పల్లాకు తెగులు ఈ అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఈ మధ్య సోయాబీన్ పంటలో గమనించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మరి పల్లాకు తెగులు అనేది ఆ మొక్క అంతా పసుపు రంగులో మారి గిడసబారి కాయ తయారక కనబడుతూ ఉంటుంది. దాన్ని ఆ విధంగా గుర్తించి 1-2 మొక్కలైతే తీసి కాల్చి వేయాలి లేదా పూడ్చిపెట్టాలి. ఎందుకంటే వైరస్ సోకిన మొక్క కాబట్టి అది నెక్స్ట్ డే మొత్తం అన్ని చేనులో ఉన్న అన్ని మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 మొక్కలైతే తీసి కాల్చివేయాలి. లేదు అంటే ఇకపోతే 1-2 మొక్కల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి 10 అవసరం. యాక్చువల్గా ఉధృతిని బట్టి ఎక్కువ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి 10 లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్లో దొరికే పసుపు రంగు జిగురు అట్టాలు లభిస్తూ ఉన్నాయి. ఒకటి 20 రూపాయలకు మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి ఆ జిగురు ద్వారా డైరెక్ట్ ఈ యొక్క తెల్లదోమ తల్లి పురుగులు అట్రాక్ట్ అయ్యి వాటికి అతుక్కోవడం జరుగుతుంది. తద్వారా అవి పిల్ల పురుగులు పెట్టకుండా చేయవచ్చు. అదొక విధానము. ఇంకా అవి పెట్టినా కూడా ఒక 50% వరకు కంట్రోల్ అయినా కూడా ఇంకో కొంత 50% పురుగు మందులతోటి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క తెల్లదోమను కంట్రోల్ చేస్తే దానికి అనుగుణంగా వ్యాప్తి చెందించే పల్లాకు తెగుల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ తెల్లదోమ నివారణకి ముఖ్యంగా మార్కెట్లో లభించే ఎస్టామిప్రిడ్ ప్లస్ బైఫెంత్రిన్ అంటే ఎసిటాస్టార్ అనే రూపంలో దొరుకుతుంది. సో అది 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా 300 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ తద్వారా వైరస్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ఇది కాకుండా ఆల్టర్నేట్గా మనకు మార్కెట్లో డైఫెంథ్రాన్ పోలో కానీ పెగాసస్ కానీ రూబీ రూపంలో దొరుకుతుంది. అది 1.25 గ్రాములు లేదా 250 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకుంటే తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కాండపు కుళ్ళు లేదా కాయకుళ్ళు అంటే కాండం పైన నల్లటి మచ్చలు తయారవడము, తర్వాత బెరడు ఊడిపోవడము లేదా కాయలపైన గజ్జి తామర లాంటి మచ్చలు కనబడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కాండపు కుళ్ళు నివారణకి టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ ఇది హారు లేదా వీరు రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 500 గ్రాములు లేదా లీటర్ నీటికి 2.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకుంటే ముఖ్యంగా ఈ కాయకులు నివారణ చేసుకోవచ్చు. ఇకపోతే ఆకుమచ్చలు తర్వాత కాయకుళ్ళకు సంబంధించి ఉన్నట్లయితే నివారణకి ఫ్లక్సాపైరాక్సినోడ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ మెరివాన్ లేదా ప్రయాక్జోర్ రూపంలో దొరుకుతుంది. అది 0.6 మిల్లీలీటర్లు లేదా 120 మిల్లీలీటరు ఎకరానికి పిచికారీ చేసుకుంటే ఆకుమచ్చ తెగులు అదేవిధంగా కాయకులు రెండింటిని నివారించుకోవచ్చు. కొంత కాయ దశలో కూడా అంటే లద్దె పురుగు అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. అంటే మరీ ఇప్పుడు కాయ తయారయ్యే దశలో ఉంది కాబట్టి లద్దె పురుగు కూడా అక్కడక్కడ కాయను కూడా తినే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటి పిచికారికి కూడా మరి పురుగు సైజుని బట్టి మనము చేయవలసిన అవసరం ఉంటుంది. చిన్నగా అంటే 1, 2, 3 ఇన్స్టార్లు అయితే థయోడికార్బు 1.5 గ్రాములు,
ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు, నొవలురాను 1 మిల్లీలీటరు లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే 1, 2, 3 దశలో ఉన్న దశలను వాటిని నివారించవచ్చు. ఇక 4, 5 దశలో ఉన్న లద్దె పురుగు యొక్క లార్వాలను నివారించాలంటే ముఖ్యంగా ఈ విషపు వేరలను ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఆ విషపు వేరల విషయానికి వస్తే ఒక 10 కిలోల వరి తవుడు లేదా 10 కిలోల గోధుమ పిండి, ఏ పిండి అయినా కూడా తీసుకోవాలి. దాంతోపాటు ఒక 1/2 లీటరు బెల్లం పాకము, అదే దాంతోపాటు 1 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా 1 లీటరు క్లోరోపైరిఫాస్ లేదా థయోడి కార్బు 300 గ్రాములు ఇవన్నిటిని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం పూట మొక్కల దగ్గర వేసినట్లయితే ఈ 4, 5 దశలో ఎటువంటి అంటే మందులు కొట్టినా కూడా నివారించబడని లద్దె పురుగు పెద్ద దశల్ని మనకు సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే కొంత కాయ ఊరడానికి కూడా కొంత 13-0-45 10 గ్రాములు లేదా 9919 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఏ మందులతోటైనా అంటే పురుగు మందు కానీ తెగుళ్ళ మందులతోటి పిచికారీ చేసుకుంటే ఇటు కాయ ఊరుతుంది, అదేవిధంగా పురుగులు కానీ తెగుళ్ళు కానీ నివారించబడతాయి.